వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం చీజ్తో దోశ పోసుకుందాం. ఈ చీజ్తో దోశ పోసుకుందాం సింపుల్గా. మీరు దోశల పిండి రుబ్బుకున్నాం కదా, దోశల పిండితో ఇప్పుడు ఎర్రపప్పు మినప్పప్పు బియ్యం 1 స్పూను బియ్యం వేసి రుబ్బాను. దీని మీద మనం ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి తర్వాత క్యాప్సికమ్ చూడండి, పొడుగ్గా కోసాను క్యాప్సికమ్. ఇట్లా సన్నగా పల్చగా కోసుకుంటే బాగుంటాయి క్యాప్సికమ్. నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన తెల్లుల్లిపాయలు స్వీట్గా బాగుంటాయి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. చూడండి క్యారెట్, ఢిల్లీ క్యారెట్ తురుముకున్నా, సన్నగా తురిమితే బాగుంటుంది, స్వీట్ వస్తుంది, బాగుంటుంది క్యారెట్ తోటి. ఇవన్నీ హెల్తీగా చేసుకుంటే మనం ఒక్క దోశ తిన్నా సరిపోద్ది. ఇట్లా నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీని మీద చీజ్ తురుముకుందాం. చూడండి చీజ్ తురుము వేసాను. అట్లా చీజ్ తురుముకుంటే సేమ్ మనకి పిజ్జా మోడల్ వచ్చిందా, బాగుంటుంది. ఇట్లా ఇన్ని వెరైటీ ఇట్లా చేసుకుంటే దోశ మనకి పిల్లలకి బాగా నచ్చుద్ది. కాస్త నెయ్యి వేసి పెట్టండి, పిల్లలకైనా మనకైనా. అన్నంలో తగ్గించుకోవచ్చు ఆ వారం నెయ్యి. అట్లా చీజ్తో వేసి కాస్త సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా కాగుతాయి. అట్లా కొంచెం మనం మూత వేసుకుంటే ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టుకుందాం. చూడండి ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఉల్టా వేయొద్దు, ఉల్టా వేయకుండా అంతే ఉంచేసుకుంటాం. చీజ్ కరిగిపోయింది కదా, చూడండి ఎంత బాగుందో దోశ. ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకుంటే ఇటు వెనక వైపు మంచిగా కాలుతుంది. కాస్త ఎర్రపప్పు, కాస్త మినపప్పు, కొంచెం బియ్యం కలిపి రుబ్బాను. 2 పప్పులు 1 బియ్యం అట్లా రుబ్బుకొని ఇట్లా పోసుకుంటే, నెయ్యితో పోసుకొని ఇవి వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే బాగుంటాయి. మెయిన్ స్ప్రింగ్ ఆనియను, చూడండి కాసేపు ఇట్లా పెట్టుకుంటే ఆ వేడికి కూడా లోపల మంచిగా మగ్గిపోతాయి. చూడండి దోశ రెడీ అయింది. చీజ్ దోశ, చీజ్ అండ్ వెజిటబుల్ దోశ. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, ఎర్ర క్యారెట్ ఉంటుంది చూడండి అది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, ఒక స్పూను నెయ్యి. ఇప్పుడు పన్నీర్ తురుము వేసుకుందాం. ఇందాక మీకు చీజ్ చూపించా కదా, ఇప్పుడు పన్నీర్ తురుము. 1 చీజు 1 పన్నీరు బాగుంటుంది. ఇది పన్నీర్ వేసే మూత పెట్టుకొని ఒక 1 మినిట్ సిమ్లో పెట్టుకోవాలి.
కాలింది కదా, ఇప్పుడు దీనికి కొద్దిగా టమాటా సాస్ వేసుకుందాం. బాగుంటుంది ఇట్లా టమాటా సాస్, చట్నీ అక్కర్లేకుండా మంచి బాగుంటుంది టేస్ట్. చూడండి పిజ్జా మోడల్ ఉందా, ఇట్లా చూపిస్తే పిల్లలు భలే తినేస్తారు పిజ్జా పిజ్జా అని. అంతే. ఇట్లా ప్రెస్ చేయండి, కాస్త ప్రెస్ చేస్తే మంచిగా బాగా ఉడికినట్టే బాగుంటుంది. అంతే, పిజ్జా లాంటి దోశ.